నమస్తే తల్లి. ఇప్పుడు మన ఆంధ్ర రాజకీయాల్లో చూసినట్లయితే వైసీపీ పార్టీకి చెందిన అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడును ఏ రకంగా దూషిస్తున్నారో మనం వింటూనే ఉన్నాము. సో ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఈ విధంగా ఇంత నీచంగా బహిరంగంగా అలాంటి బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నీచంగా బహిరంగంగా అనే కన్నా ముందు ఇది ఒక రాజకీయ కుట్ర అంటే బాగుంటది. నీచం ఘోరం ఇవన్నీ అనే కన్నా వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో తన్నుకొని మనం చేస్తాం. తర్వాత క్వశ్చన్ అంటే ఇటు జోగి రమేష్ కూడా ఆయన లోకేష్ బాబుని మాట్లాడము, కులాలను మధ్యలోకి తీసుకొచ్చి కులాల బీసీ వాళ్ళకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, టీడీపీ వాళ్ళు బీసీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అంటే ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే వాళ్ళు బాగుండాలా, కులాలు రెచ్చగొడితే వీళ్ళు లేతగా వీళ్ళు కొట్టుకొని సత్తే మనం సప్పట్లు కొట్టుకోవచ్చు, మనం ఉన్నది మనం దోసుకోవచ్చు, మనం ఇంకా పైకి పోవచ్చు, నాయకులుగా ఎదగొచ్చు. అది మరి ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు సామాన్య ప్రజలు? కులాలు మతాలు రెచ్చగొడుతున్నారంటే సామాన్య ప్రజలు మనమే కదా, మన కులాలే కదా. బీసీ ఎస్టీలు నాకు కొన్ని పేదాలు పలకరాదు కానీ అంటే సామాన్యులు మనమే కదా. మరి రెచ్చగొట్టేది కులాల పేర్లు చెప్పి రెచ్చగొట్టేది ఎందుకు? మనం దనుకోవాలని. రాజకీయంగా వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళేం చదవరు, వాళ్ళు బాగానే ఉంటారు. మరి అంబటి రాంబాబు అన్న అంత ధైర్యంగా ముఖ్యమంత్రిని అనడంటే వాళ్ళు వీళ్ళు సంవత్సరాలు కాబట్టేగా, లేకపోతే సామాన్య ప్రజలు నువ్వు పోయాను ఊకుంటారా? ఇప్పుడు ఈయన పోయి అనుమానం పిచ్చుకొకరు కొట్టినట్టు కొడతారు, ఊకుంటారా? ఊకోరు. అందుకని వాళ్ళు కాబట్టి చదువుకోండ్రు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన రిమాండ్ లో కూడా అంటే ఆయన అరెస్ట్ కూడా చేశారు కదా అంబటి రాంబాబుని ఈ విధంగా మాట్లాడిండని. ఇప్పుడు జోగి రమేష్ ని కూడా అరెస్ట్ చేయాలని చూస్తుంటే ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళే చెప్పారు కదా మాకు ఉండేది లేదు ఊడేది లేదని, చేసుకోపోరని చిటికేసారుగా. మరి ధైర్యం లేదు ఎందుకంటారు? ధైర్యం లేదు ఎందుకంటారు? వాళ్ళకు కూడా బాగానే జరుగుతుంది, వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంది, నాయకుడు సపోర్ట్ లేదు ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు అని ఏం చేయడేమో, అందుకని వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు. వీళ్ళు వాళ్ళు కలిసి నేను ఒకటే మాట చెబుతాను, వాళ్ళు కలిసి నేను ఆ పార్టీ తరఫున మాట్లాడను, ఈ పార్టీ తరఫున మాట్లాడను. ఏపీ ప్రజల్ని సర్వనాశనం చేయడానికి వచ్చారు. ఇప్పుడు రావణ కాష్టంలా మారుతుంది. వాళ్ళ మాన ప్రాణాలు దోసుకోవడానికి వచ్చారు అనమాట, ప్రజలు పాలియటానికి రాలేదు. ఎందుకు? ఆ తిరుపతి లడ్డు కాళ్ళు ఎంత చేసి గొడవలు చేసి ఇల్లులు ఆ మొత్తం దళగా పెట్టుకుంటారు. వాళ్ళతో బాధ్యత, ఆ నాయకులతో బాధ్యత. ఆ అన్నకి ఎంత ఏజీ ఉంది అంబటి రాంబాబు అన్నకి? చెప్పు. అంత ఏజీ అన్న ఉన్నాయని ప్రజలను కాపాడటానికి వచ్చినాయని ప్రజల గురించి మాట్లాడాలి. ఆ లడ్డు కోసం వచ్చి తగాదలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు, 10 మంది బాగుంటారు. మధ్యలో మా నాయకుని కొట్టిన గుల్లయ్య వాళ్ళు ఎంతమంది? 100 మంది 6 మంది ఉంటారు ఏపీలో. రాజకీయంగా ఎంతో మంది భ్రష్టు బట్టి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. ఊళ్ళే నాశనం అయిపోయారు, అసలు ఊళ్ళలో లేరు. ఇప్పుడు ఏరే ఊళ్ళు పోయి బతుకుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. కనీసం కూలి చేసుకుంటారు వాళ్ళు, కూలి చేసుకుని మళ్ళీ వాళ్ళ కాడ లక్షలు ఉన్నట్టు లేదు. ఎందుకంటే పార్టీ అంటే అవతల అంత ప్రాణం ఎత్తారు. నీ పార్టీ నా పార్టీ నా ఈక్నెస్ మీద దెబ్బ కొట్టారు ఈ రాజకీయ నాయకులు అవతలకు పోయి. దెబ్బ కొట్టి వీళ్ళు బాగానే ఉంటారు పచ్చంగా, ఈ నాయకుడు ఆ నాయకుడు నాశనం అయిపోయేది పాపం మధ్యలో పేద ప్రజలు. లడ్డు విషయంలో కూడా అంబటి రాంబాబు అక్కడ ఆగడము, ఆ లడ్డు ఫ్లెక్సీలు తీయమని మాట్లాడము, అంటే తిరుపతి లడ్డు విషయం కూడా కావాలని ఇట్లా చేసిరని కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మళ్ళీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం కూడా చేసింది అనుకోవచ్చు కదా. ఆయన కలిసి ఆ లడ్డు అని పెట్టి ఇప్పుడు ప్రజలు చేయాల్సింది చేయకుండా ఉండాలనే నా క్వశ్చన్. ఇప్పుడు ఆ లడ్డు అడ్డం పెట్టి ప్రజలకు ఏం కావాలో అవి చేయకుండా ఎడకుండా ఈ గొడవలో పడిపోతారు కదా ఏపీ ప్రజలు. ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అడగరుగా, అవి మర్చిపోతారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, రాజధాని, వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఇవన్నీ మర్చిపోతారు. ఈ గొడవలో పడతారు అనమాట. పలానా అంబటి రాంబాబు ఎట్టు చేసిండు, చంద్రబాబు నాయుడు తిట్టిండు, ఆ లడ్డు కల్తీ జరిగిందంట, ఈ లడ్డు తింటే మనం చట్టమా ఉంటామా ఊడుతామా ఇవన్నీ లేపుకుంటారు కదా. ఇవన్నీ లేపుకొని మనకు కావాల్సినవి మనం మర్చిపోతాం. అది జరుగుతుంది అవతల. జోగి రమేష్ ఇంటి మీద కూడా కావాలని దాడులు చేసిరు, ఇంటికి నిప్పంటించిరు అని కూడా మాట్లాడుతున్నారు. అంపించారని మాట్లాడేది వీడియోలలో గానొస్తూనే ఉంటే ఆయన ఇల్లు తగలబడిపోతుంది, నేను ఇల్లు తగలబడిపోతుంది. మరి ఇది సినిమాలో జరిగినట్టు జరుగుతుంది అనమాట. సినిమాలో జరిగినట్టు జరుగుతుంది. సినిమాలలో కూడా అంతే, వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టుకొని చెప్పేది, చూపించేది. అది సేమ్ సినిమాలో ఎట్లా జరిగిందో ఇప్పుడు ఏపీ రాజకీయం అట్లా జరుగుతుంది. ఎందుకు ఈ రాజకీయం? ప్రజల కోసం వచ్చారా? వీళ్ళు గొడవలు పెట్టుకొని ప్రజల సర్వనాశనం చేయడానికి వచ్చారా అని నా క్వశ్చన్. అవును, ఇప్పుడు మంచి క్వశ్చన్ వేసి నువ్వు. అందుకే పవన్ అన్న మాట్లాడాలా. ఆయన ప్రజల కోసం వచ్చిండు కాబట్టి ఆయన మాట్లాడితే అసలు ఏం సమాధానం చెబుతారు ఈ నాయకుడు కానీ ఆ నాయకుడు కానీ. ఆ అన్న మాట కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా. కల్తీ విషయం పవన్ కళ్యాణ్ కావాలని ఒక డ్రామా చేసినాడు కాబట్టి ఇంతవరకు జరుగుతుంది అని వైసీపీ వాళ్ళు అంటారు. దాని గురించి డ్రామా చేయలే, ఆయన మాట్లాడింది కరెక్టే. డ్రామా ఎట్ట చేస్తాడు? ఆయన రూపంలో వచ్చిండు శ్రీమన్నారాయణుడు. ఆయన రూపంలో వచ్చి చెప్పించిండే అనుకోవచ్చు కదా.
ఇప్పుడు రాజకీయం ఉంటే సపరేట్ ఇల్లు మాట్లాడుకోవాలా. లడ్డు విషయంలో ఎందుకు రాజకీయం? అంటే రోజా ఏమన్నారంటే మొన్న రీసెంట్ గా కల్తీ జరిగిందని చెప్పొచ్చు కానీ మీరు బర్రెకొవ్వు పందికొవ్వు కలిసిందని అట్లా అంటాడు అన్నారు. దాని గురించి రోజక్కకి ఇంకేం సమస్యలు లేవా? రోజక్కకి లేవా? ఏపీలో ఇంకేం సమస్యలు లేవా? ప్రజల మీద చాలా సమస్యలు ఉన్నాయిగా. పాపం రైతులు అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, రాజకీయం పేరు మీద భ్రష్టు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఈ రాజకీయం పేరు మీద ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో మాస్టర్ల నియోజకవర్గాల్లో అయితే ఎన్ని ప్రాణాలు పోయినాయో. అట్లాంటి కుటుంబాలు ఆదుకోవచ్చుగా, పోయి అవతలకు పోయి ఈ ఒక్క లడ్డునే పట్టుకొని పంది కొవ్వు కుక్క కొవ్వు ఇవన్నీ పెట్టుకొని అడ్డం వేసుకొని తెచ్చుకోపోతే ఆ లడ్డు విషయంలో అన్యాయం జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు, నారాయణుడే. వీళ్ళందరూ ఎందుకు? వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న తప్పు చేసి రాజకీయం కోసం ఆ లడ్డుని అడ్డం పెట్టుకొని ఉంటే ఆయన కర్మ ఆయనే మూట కట్టుకుంటారు. మీరు అందరూ ఎందుకు ఆ లడ్డు చుట్టూ తిరిగేది? క్వశ్చన్ ఇదే కదా. ఇప్పుడు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అన్న అనే వ్యక్తి ఆయన నీతిగా నిజాయితీ కనుక బయటకు రాకుండా ఆ లడ్డుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి కనుక వస్తే ఆయన కర్మ ఆయన అనుమతిస్తాడు, ఆ నారాయణే శిక్షిస్తాడు. మీ అందరూ ఎందుకు ఆ లడ్డు చుట్టూ తిరిగేది? అంటే మరి ఆ లెక్కకు వస్తే టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది కదా. ఇదే ఫార్ములా వాళ్ళ మీద కూడా వాడొచ్చు కదా. అది నిజంగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పాపాలు వాళ్ళే పోయేవాళ్ళని వైసీపీ వాళ్ళు కూడా అనొచ్చు కదా. ఎవరు అంటే ఇప్పుడు రాజకీయం అంటేనే ఒకళ్ళు నిందించుకోవటంగా. ఇప్పుడు నేను నువ్వు ఆనంద రాజకీయం ఎట్లా నడుతుంది? ఇప్పుడు వాళ్ళంటే నాయకులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన 73 ఏళ్ళ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. అవి వీళ్ళకి తెలుసు అది రాజకీయం గురించి. ఇప్పుడు పవన్ అన్న ఇప్పుడు కొత్తగా వచ్చిండు, ఆయన అనుభవం నేర్చుకుంటుండు. ఆయన కొత్తగా వచ్చిండు, ఆయన ఏమైనా తప్పు చేస్తే ఆయన ప్రశ్నించాలి మనం. ఇప్పుడు రాజకీయ వ్యక్తులు వీళ్ళిద్దరే నాయకులు. ఇప్పుడు ఓడినా గెలిస్తేనేమో ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అన్న. ఓడితేనేమో జగన్మోహన్ రెడ్డి అన్న ఓడిపోతాడు. మళ్ళీ ఈసారి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అన్న గెలుతాడు, చంద్రబాబు నాయుడు అన్న ఓడిపోతాడు. ముఖ్యమంత్రులు ఈ రెండు వ్యక్తులు కావాల్సిన వీళ్ళిద్దరేగా, ఇంక మధ్యలో ఎవరు కారు కదా. అందుకని రాజకీయం వీళ్ళిద్దరు సందనే ఉంది కాబట్టి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కూడా వీళ్ళిద్దరిదే. అంటే మరి పోలీసులు ఏం చేస్తారు? ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ అనాలా, పోలీసు వారిని అనాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళని అనడం కాదు, శాఖల్లో కూడా జనం తక్కువ ఉన్నారు, పోలీస్ వ్యవస్థలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ పోస్టులు ఫిలప్ చేయొచ్చు కదా అని వాళ్ళు బాధపడుతున్నారు అని అంటున్నారు. వాళ్ళు బాధపడటం కాదు, ఒక సినిమా ఉంది ఆపరేషన్ దుర్యోధన అని. పోలీసు వారు ఇప్పుడు అది చేయాలన్నమాట. వాళ్ళలో కూడా నీతి నిజాతి కనుకుంటే వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న కాకి యూనిఫామ్ అది మామూలుగా రాదు. కొంతమంది లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ దాంట్లో నిజానికి పనిచేసే వ్యక్తులు ఉండరు. అసలు వాళ్ళే కనుక లేకపోతే మన సమాజం ఎప్పుడో సర్వనాశనం అయిపోయేది. ఎంతమంది కొట్టుకొని చచ్చిపోయే వాళ్ళే, శవాలు దెబ్బలుగా మారేది. పోలీసు వారు గవర్నమెంట్ అనే వాళ్ళు లేకపోతే వాళ్ళకి పవర్ ఇయ్యాలా. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న జాబ్ని ఎవరు? ఈ రాజకీయ వ్యక్తులు వాళ్ళ కింద ఊడిగం చేపించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈయన గెలిస్తేనేమో ఈయన కలిసి మాట్లాడమంటున్నా, ఆయన గెలిస్తేనేమో ఆయన కలిసి మాట్లాడమంటున్నా. వాళ్ళేం కష్టపడి తెచ్చుకున్న జాబ్ అది. 3 సింహాలు ఊక పైకి రాలేదు కదా అని వాళ్ళ పవర్ ఎంతో వాళ్ళ పవర్ ఎంతో చూపిస్తారు. మరి అది చేయలేరు కదా వీళ్ళు. సినిమాలు చూపిస్తున్నాయి, సినిమాలలో చోట్ల సినిమాలలో జరిగిందే నిజ జీవితంలో కూడా జరుగుతుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు కనుక జైనిస్తే ఒక్కొక్కరు ఉత్సవం పోపించే వాళ్ళే. మరి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి ఈ విషయం మీద అంటున్నారు. తిరుపతి లడ్డు గురించి ఏమంటారు? ఎవరు క్షమాపణ చెప్పాలా? ఎందుకు? ఎవరికి చెప్పాలా? రోజక్క ఎవరికి? దేవుడికి చెప్పాలి. దేవుడికి ఎప్పుడో చెప్పిండుగా. దేవుడికి చెప్పందే ఆయన దీక్ష తీసుకుందే తిరుపతి కొండ మెట్లు ఎక్కి ఎంత చేసిందా? ఆయన చెప్పింది అబద్ధం అని క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకు అంటున్నారు. ఆయన అబద్ధం చెబితే కదా క్షమాపణ చెప్పటానికి. రోజా గారు ఉన్నారు, మరి రోజా గారు చెప్పాలి పోయి. మరి అది రోజా గారికి పోయి మరి క్షమాపణ ఆమె చెబితే మొఖాలు దండేసి మరి ఇది పవన్ కళ్యాణ్ అన్న చేసిందని చెప్పి ఆమె క్షమాపణ అడగాలి తిరుపతి వెంకటేశ్వర కొండకి. జనసేన పార్టీని కూడా వేరే రకంగా పిలిచింది ఆమె గారు. దాని గురించి కామసేన అంటుంది ఆమె. కామసేన ఈ రకంగా అయితే నేను ఆమెనే అంట. ఆమె ఏమిటంటే ఆమె రాజకీయం కోసం మాట్లాడుతున్నాం, ప్రజల కోసం మాట్లాడుతున్నా. రోజక్క ఇది వరకు బాగుంది. సినిమాలు తీసినప్పుడైనా, బతుకు జటకమని తీసినప్పుడైనా రాజకీయాలకు పోయి బస్ట్ పట్టింది రోజక్క. ఏమిటికే? ఎందుకంటే జగనన్న కలిసి మాట్లాడుతుంది. జగనన్ని పైకి తీసుకొస్తానికి మాట్లాడతా. ఇది 100% నిజం. నేను అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేము వైఎస్ఆర్ ఇల్లు వచ్చినాయి, ఆయన ఓటు వేసినాం, మేము అభిమానించినాం వైఎస్ఆర్ వాళ్ళ నాన్నగారిని. ఈయన కూడా అభిమానించినాం. కానీ వీళ్ళు కొంతమంది వచ్చారు ఆయన చుట్టూ, వీళ్ళు మాట్లాడే మాటలకు ఆయన కీర్తి పడిపోతుంది. ఆయనే ఆలోచించుకోవాలా. ఏమిటికి మాట్లాడుతుంది? ఆయన డబ్బులు ఏందేమో మాట్లాడుతుందా? డబ్బులు ఏంది అయితే అసలు మాట్లాడదు కదా. ఇప్పుడు మరి నేను డబ్బులు తీసుకోకుండా పవన్ అన్న కలిసి మాట్లాడుతున్నా. మరి అభిమానం కదా అది. ఎవరు కలిసి మాట్లాడాలన్నా కూడా అభిమానమే కదా. మరి ఎవరి నుంచి 1 రూపాయి ఆశ ఇట్లా మరి ఆ రూపాయి తీసుకోకుండా నడు రోడ్డు మీద ఎక్కి జగన్ అన్న కలిసి మాట్లాడమను.
రోజక్క కానీ ఎవరన్నా కానీ పార్టీ తరపున పార్టీ నాయకులు మరి అందుకని ఒక చెబుతాను. టైంలో ఏమో చంద్రబాబు గారిని పొగుడుతా మాట్లాడారు, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరుతా మాట్లాడుతున్నారు. అంటే పదవుల మీద వ్యామోహంతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. పదవి మీద కదా, డబ్బు మీద ఆమోహంతో. డబ్బు అంటే బాగుంటుంది, ఇంకెందుకు పచ్చిగా ఒకటే మాట, డబ్బు మీద ఆమోహం అంతే. దాని గురించి అంత నీచానికైనా దిగజారుతాం, వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. థ్యాంక్